హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏ మాటల్లో చెప్పలేము. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే ఫ్లాలెస్. ఐ మీన్ హాలీవుడ్ ఆన్ పార్. ఇప్పుడు వరకు ఇండియన్ సినిమాలో ఇంత విఎఫ్ఎక్స్ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు. మైండ్ బ్లోయింగ్ మూవీ అండి. ఇంకా అది ఇంకా ప్రతి ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అండ్ ఎవ్రీ కిడ్ మొత్తం మహాభారతం, రామాయణం అన్ని క్యారెక్టర్ల గురించి మొత్తం మళ్ళీ అశ్వత్థామ, కర్ణుడు, అర్జునుడు అందరి క్యారెక్టర్స్ గురించి వాళ్ళు మొత్తం స్టడీ చేస్తారు. ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా బాగా తీసాడండి. అసలు నాగశ్విన్ ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేసిన విధానం అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఐ మీన్ ఇంకా అందరి క్యారెక్టర్స్కి ఈక్వల్ జస్టిస్. అసలు అంటే ఆ కథ అదంతా కూడా అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. అది అసలు మంచి మంచి బిగ్ థియేటర్లో చూడాలి డెఫినెట్గా. ఇది టీవీలో చూసే మూవీ కాదు. ఐ మీన్ ఆ 3 hours మీరు ఇంకో డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు యాక్చువల్గా. ఐ మీన్ అండ్ రిపీట్ ఆడియన్స్ కూడా మినిమం 2-3 times చూస్తారు ప్రతి ఒక్కళ్ళు. అసలు అంటే ఒక ఎవ్రీ ఇండియన్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ. ఐ మీన్ 200% దే విల్ రియలీ ఫీల్ ప్రౌడ్. అండ్ ఆన్ పార్ ఆర్ అబోవ్ విత్ హాలీవుడ్ స్టాండర్డ్స్ అండి, ఎస్పెషలీ విఎఫ్ఎక్స్. ఐ మీన్ యూ కాంట్ ఇమాజిన్ యాక్చువల్లీ the way director has handled the subject, right? It is next level. I mean every Prabhas fan will be extremely proud. I mean every Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, everybody has done their 120% of their justice. I mean flawless film and next level. I mean నా కల్కి కొత్త అవతారం అన్నట్టు ఉందా నా ఫిలిం. అయితే ఫస్ట్ ఆఫ్ అయితే లాగ్ ఉందన్న. ఇదేం ఫిలిం రా, ఇంత హైప్ లేదు, ఫ్లాప్ అని అనుకున్న ఫిలిము. కానీ నాకేమనిపించింది తెలుసా అన్న, 3D గ్లాసెస్ పెట్టుకొని కురుక్షేత్రం ఉంటుంది కదా, నా కళ్ళ ముందు చూసినట్టుంది. అంత బాగుందా నా కురుక్షేత్రం సీన్స్ అయినా, విజయ్ దేవరకొండ చూపెట్టడం అయినా, కమల్ హాసన్ సార్ని చూపెట్టడం అయినా, అమితాబ్ బచ్చన్ని కంబ్యాక్ ఇవ్వడం అంటే సినిమా అంటే ఇలానా. సెకండ్ హాఫ్ ఉంటే చూడన్నా, ఇప్పటివరకు అయితే నేను లైఫ్ కెరీర్లో బాహుబలి అన్నీ చూసాను కదా, దాని నుంచి ఉందన్న. అండ్ మెయిన్ థింగ్ ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నా, రాజమౌళికే బాప్ ఉన్నాడు. ఇప్పటివరకు రాజమౌళికి కాంపిటీషన్ లేదు అని అనుకున్నాం, కాదని అంటే రాజమౌళికే చుక్కలు చూపించేంత డైరెక్షన్ ఉన్నాడు అన్న నాగశ్విన్. ఆ కల్కి యూనివర్స్ కోసం మేము బాహుబలి 2 కోసమైనా, విక్రమ్ సినిమా 2 కోసమైనా ఉన్న వెయిటింగ్ సస్పెన్స్ కోసం బట్టి నేర్చుకోవాలని. కానీ ఈ సినిమా కోసం అయితే ఈగల్గా వెయిటింగ్ అన్న. అంత బాగుందన్న. కొన్ని సీన్స్ ఉంటాయి చూడన్న, కురుక్షేత్రం దగ్గర నుంచి చూసినట్టు ఉంటుందన్న. కొన్ని గ్రాఫిక్స్ అయినా, కొన్ని మ్యూజిక్ అయినా, మెయిన్ మ్యూజిక్ చాలా మంది ఫ్లాప్ ఉందని అంటారు. నేను రీసెంట్గా నేను యూట్యూబ్ ఛానల్లో చూసాను, మ్యూజిక్ అనేది యూఎస్ నుంచి అక్కడ నుంచి తెచ్చినానంటే ఏదో ఫేక్ మాటలు అనుకున్నా. కొత్త మ్యూజిక్ అన్న, కొత్త మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఇప్పటివరకు మన మిల్ల మళ్ళా ఉంటుంది. కొత్త ప్రపంచం అన్న. నాకు అంతా నచ్చింది అన్న. ఓవరాల్గా సినిమా అయితే హ్యాట్స్ ఆఫ్. బోరు డీరు అండ్ మెయిన్ థింగ్ అన్న, మంచి పని చేసాం అన్న. నైట్ 1 o'clock పెట్టాక ఈ తాగుపోతున్న కొడుకులోకి వచ్చి తాగి ఏం చేయాలి ఏం చెప్పాక నెగిటివ్ టాక్ ఇస్తున్నారు. కానీ ఫిలిం అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ కాదని అంటలే, సెకండ్ హాఫ్ పీక్స్ అన్న. ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదు. చూసే 3Dలో చూడండి, అంతా బాగుందన్న. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.